నీకు కావలసిన వాటిని అన్నిటినీ నీ గతానికి సంబంధించి నేను నీకు తోడ్పాటు అందించాను. నీ ప్రస్తుతానికి నేను నీకు సహాయం చేస్తున్నాను. నీ భవిష్యత్తు కూడా కావలసిన వాటిని నేను ముందే సిద్ధపరిచి ఉంచాను. నువ్వేమీ కంగారు పడొద్దు అని రాత్రి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి చెప్పండి? నీ గతానికి నేను అందించా, నీ ప్రస్తుతానికి నేను నడిపిస్తున్నా, నీ భవిష్యత్తు కూడా కావలసిన వాటిని నేను ముందే నీ కొరకు సిద్ధపరిచి ఉంచాను. నీ విషయంలో నేను బాధ్యత గల తండ్రిగా తల్లిగా నేను ఉన్నా. నీకు నేను అందించిన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సంతోషంగా నీకు నేను అందించినటువంటి జీవితంలో ముందుకు సాగిపో. రేపటిని గురించి నువ్వు చింతపడొద్దు. నిన్న ఓకే, ఈరోజు ఓకే, రేపు సంగతి ఏందనే కంగారు నీకొద్దు. నేను నిన్న నేడు రేపు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాను. నేను మార్పు లేని వాడును. నేను నీకు నిరంతరం సహాయకుడిని. నువ్వు ఎప్పుడైతే దీన మనస్సుతో నా దగ్గరకు వచ్చావో, నీ జీవితాన్ని నా చేతికి అప్పగించావో, అప్పుడే నేను నా చేతుల్లోకి తీసుకున్నాను అని దేవుడు అనడు. అప్పుడే నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నానని దేవుడు అనడు. నన్ను ఎప్పుడు చేతుల్లోకి తీసుకున్నాడో తెలుసా? తల్లి గర్భంలో పిండముగా మనం ఇంకా రూపింపబడక మునుపే మన విషయమై దేవుడు శ్రద్ధ నిలిపాడు. మనం అనేవాళ్ళం ఉనికిలో ఉండాలనుకున్నాడు కాబట్టే మనం పుట్టాం. ఆయన అనుకోకపోతే మనకు అసలు బ్రతుకే లేదు. అవునా? దేవుడు అనుకోకపోతే మనకు అసలు జన్మే లేదు. దేవుడు అనుకున్నాడు గనుక మనం పుట్టాం. దేవుడు ఉండనిచ్చాడు గనుక బతికున్నాం. దేవుడు పోషిస్తున్నాడు గనుక మనుగడ సాగిస్తున్నాం. కాబట్టి అసలు మనల్ని ఎప్పుడు తన ఆలోచనలో నిలుపుకున్నాడంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే అన్నది ఎఫెసీ పత్రిక. అసలు ఈ భూమి పునాది వెయ్యబడక ముందే మనల్ని చూసేశాడంట. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎరుగున్నాడు. రూపుదిద్దుకునేటప్పుడు మనల్ని చూశాడు. అప్పటి నుంచే మన మీద శ్రద్ధ నిలిపాడు. మనం ఇంకా లోకములో పాపులమై శాపంలో ఉండగానే మనల్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు, మనల్ని వెంటాడుతూ వచ్చాడు. ఒక దశలో మనం యేసుక్రీస్తుని ఇష్టపడలేదు, ఆయన మాట వినటానికి ఇష్టపడలేదు. ఇంకా చెప్పాలంటే ద్వేషించాం, దూషించాం, వ్యతిరేకంగా మాట్లాడాం. అలాంటి సందర్భాల్లో సైతం ఆయన మనల్ని వదల్లా. మనం ఆయనను ఎరగక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. అప్పటి నుంచి మనల్ని ఫాలో చేస్తూ ఉన్నాడు. ఓ సమయం వచ్చింది, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, ఆయన దర్శించాడు. ఇప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన్ని సేవిస్తున్నాం. ఆయన నీ బాల్యము నుండి నిన్ను వెంటాడుతున్నాడు అనడానికి నీకు రుజువులు ఏంటంటే, బాల్యము నుండి ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు నిన్ను ఆవరించిన వేళ చావు గోతిలోనికి వెళ్లకుండా నీవు అనేక మార్లు తప్పించబడ్డావు. ఎలా తప్పించబడ్డావో తెలుసా? నువ్వు ఆయనని ఎరుగకపోయినా, మీ నాన్నెవరో నీకు తెలియకపోయినా, మీ నాన్నకు నువ్వు తెలుసు. ఎందుకంటే మీ నాన్న కాబట్టి, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఆయనకి నువ్వు తెలుసు. అందుకే అప్పటి నుంచి నువ్వు ఆయన పట్టించుకోకపోయినా, తిడతన్నా, దూషిస్తున్నా నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు ఆయన్ని ఎరగక మునిపే నిన్ను అంతగా వెంటాడి, నీ బాధ్యతలను అంతగా నెరవేర్చి, నీకు అన్నం పెట్టి, నీకు వస్త్రం ఇచ్చి, నీకు మరణాపాయముల నుంచి కాపాడి, ఎన్నోసార్లు అనారోగ్యాల బారిన పడి ఇంక అయిపోయిందిరా మన చరిత్ర అనుకున్న పరిస్థితుల్లోంచి నువ్వు చావకుండా నిన్ను రక్షించి ఈ మజిలీకి తీసుకొచ్చి నీ ఆత్మరక్షణ కోసం కూడా ప్రాణం పెట్టి ఆయన రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఇంతగా నీ మీద శ్రద్ధ నిలిపిన దేవుడు ఇక ముందు కాలంలో మర్చిపోతాడా? మర్చిపోడు.
ఇది విశ్వసించాలి. భరోసాలో బ్రతకాలి. ఎవరి మీద భరోసా అంటే యేసయ్య మీద భరోసా. ఎవరి మీద భరోసా? అంతే. ఎట్లా మీ గతి ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి, మీకెవరు అనే ప్రశ్న నీ మనసు నిన్ను అడిగినా, ఇతర మనుషులు నిన్ను అడిగినా, నిండు ధైర్యంతో నువ్వు చెప్పాలి, నాకే నా తండ్రి ఉన్నాడు, నాకే నా తండ్రి ఉన్నాడు, ఆయనే నాకు జరగవలసిన న్యాయాన్ని జరిగిస్తాడు అనే విషయంలో మనకి నిశ్చయత ఉండాలి. ఒకటి. రెండవది, మనుషులకు సమయాలు ఇస్తాడు దేవుడు. ఒక దశలో మన శత్రువులకు సమయాలు దొరికినాయి. పొద్దస్తమానం శత్రువులకే సమయాలు ఇవ్వటం కాదు, నీకు నాకు కూడా సమయం ఇస్తాడు. అందులో శత్రువులకు సమయం ఇచ్చినప్పుడు వాడు ఆడాల్సిన ఆట వాడు ఆడతాడు, మనకు సమయం ఇచ్చినప్పుడు రెట్టింపు ఆట మనం ఆడతాం. మనం ఆడేదాన్ని కూడా ఇస్తాడు మనకి టైం. దీన్ని మనం ఎరిగి కలవరపడకుండా, కలత చెందకుండా, ఏ రోజుకు ఆ రోజు మనల్ని నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అనవసరంగా బీపీ షుగర్లు పెంచుకోకుండా, గుండె జబ్బుల పాలు కాకుండా, బాగా ఎక్కువ ఆలోచిస్తే గుండె జబ్బులే వస్తాయి, వాటి బారిన పడకుండా ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నారు? ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అంటే, తనను విశ్వసించిన వారందరూ కూడా నెమ్మదిగాను, సుఖముగాను, సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి బ్రతకాలని నా తండ్రి కోరుకుంటున్నాడు, నా ప్రభు కోరుకుంటున్నాడు. ఒక్క చోటైనా మీరు భయపడండి అని రాశాడా? సమస్యలకు, ప్రతికూలతలకు, ఇరుకులకు, ఇబ్బందులకు భయపడండి అని రాశాడా? ఎన్ని చోట్ల ఉందో భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అంటే ముందే తెలుసు ఆయనకి మనకి దడ ఎక్కువని. దేవునికి స్తోత్రం. ఆయనకి ముందే తెలుసు. ఊరకనే అదురుపోతారా, ఊరకనే భయపడతారు, ఊరకనే కలవరపడతారు మీరు. అందుకే నేను ఇదిగో రాస్తున్నాను, ఇన్నిసార్లు రాయిస్తున్నానని, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని 100 సార్లు గ్రంథంలో రాయించాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడంటే, ఆయనకు మాత్రమే భయపడి, ఇక దేనికి భయపడకుండా, సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడనే నిశ్చయత కలిగి, నిబ్బరముగా మనం వర్ధిల్లాలని నా తండ్రి ఆశిస్తున్నాడు. ఏమి నిబ్బరం అన్నా? నిబ్బరం అంటే నిర్భయం, అంటే భయము లేని స్థితి, భయము లేకుండా. ఎందుకు భయం ఉండదన్నా? ఎన్నో బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, భయం ఎందుకు ఉండదన్నా అంటే, భయము విశ్వాసము కలిసి ఉండవు. మనలో కలవరము, భయము అనేవి ఏర్పడ్డాయి అంటే విశ్వాసం యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాడీలో B12 తగ్గిందనుకో, తల తిరుగుతూ ఉంటుంది, నీరసం వచ్చిద్ది. అర్థమైందా? ఆ తల తిరుగుడు తగ్గిపోయి, నీరసం తగ్గిపోయి లైన్లో ఉండాలంటే B12 వచ్చేది తీసుకోవాలా. అర్థమైందా? విటమిన్ B12. అది తగ్గితే కొన్ని లక్షణాలు వస్తాయి. అవి పోవాలంటే అది మళ్ళా మన బాడీలోకి చేరాలి. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఈ భయం, కలవరం అనేవి మనలో ఏలుబడి చేస్తున్నాయి అంటే విశ్వాసం అనేది తరిగిపోయిందని అర్థం. దేవుని వాక్యం వినటం, ప్రార్థించడం ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవచ్చు. అలా విశ్వాసమందు బలవంతులమై ఉండి, కలవరము, భయము అనేవి లేకుండా ఆనందంగా, సంతోషంగా ప్రభువులో సాగిపోవాలని నా యేసయ్య కోరుతున్నాడు. తెలుసు నీ సినిమా కష్టాలన్నీ తెలుసు ఆయనకి. నీకు అర్థమైద్దని చెబుతున్నా. ఏం కష్టాలు?
సినిమాలో వెంటనే అన్నీ వచ్చేస్తాయి. హీరో ఫ్యామిలీకి వెంట వెంటనే అన్నీ వస్తాయి. మరి సినిమా మొత్తం 2.5 గంటలు అయిపోవాలి కదా, అందుకే అన్ని టపా 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 వస్తాయి అన్నమాట. మన కష్టాలన్నీ తెలుసు ఆయనకి. ఇక్కడ ఆయన ఎరుక లేకుండా, ఆయనకు తెలియకుండా బాధపడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అయితే ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, బైబిల్లో అనేక వచనాల్లో, నీకు నేను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలములో నీవు ఎదురు చూసే సమస్తము కూడా నీకు దక్కేటట్టు నేను చేస్తాను అని నువ్వు నమ్మితే, నా మీద నీకు భరోసా ఉంటే, విశ్వాసం ఉంటే, నిశ్చయిత ఉంటే, కలవరం వదిలేయి. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన బిడ్డవి నువ్వు, నాకెంతో ఇష్టమైన కొడుకువి, కూతురువి నువ్వు. నా ప్రాణమే పెట్టుకున్నానంటే నీకు అర్థం కావట్లేదా నిన్నెంత ప్రేమిస్తున్నానో? కాబట్టి నువ్వు సంతోషంగా కనపడాలి నాకు. ఆయన కోరిక తప్పేం కాదు, న్యాయమైన కోరికే. స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? న్యాయమైన కోరికే. నీ కొడుకు కానీ కూతురు కానీ ఏడుపు ముఖం వేసుకొని నీ ముందు తిరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఆ ముఖం ఏందిరా, ఆ ముఖం ఏందిరా, ఎవరు తెచ్చారా, ఏంది అట్టబెట్టా అంటావా అనవా? ఆ ముఖం ఏందమ్మాయి, కళాకాంతి లేకుండా ఎవరు తెచ్చారమ్మాయి, ముఖం ఏంది అట్టబెట్టావు అని అంటావా అనవా? నా ముఖం ఎట్టుంటే నీకెందుకు మమ్మీ, నా ముఖం ఎట్టుంటే నీకెందుకు డాడీ అంటే మమ్మీ డాడీ ఊరుకుంటారా? అవసరమైతే ఆస్తులమ్మైనా సరే నీ సంగతి ఏందో తేలుస్తారు. అరే బాధపడకురా, పోతే పోయింది, ఆస్తి పోతే పోయింది, ఉన్నదంతా అమ్మైనా సరే ఆ బాధలోంచి నిన్ను బయటికి తీసుకొస్తలేయ్యా, నువ్వు అట్లా బాధపడవాకురా, నువ్వు కృంగిపోవాకురా, నువ్వు కలవరపడవాకురా, నువ్వు దిగులేసుకోవాకయ్యా అంటావా అనవా? ఓ తల్లిగా, తండ్రిగా, పెద్దాయన అంటావు, పెద్దమ్మా అంటావు. నువ్వెంతో ఇష్టపడినటువంటి ఆస్తి పోయినా సరే నువ్వు సంతోషపడతావు. కానీ నీ బిడ్డలు మాత్రం నీ కళ్ళ ముందు కళకళలాడుతూ ఉండాలి. నీ బిడ్డలు ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని పేషెంట్ లాగా మంచాన పడి దిగులుతో, విచారంతో, విషన్న వదనాలతో, దుఃఖ సహితంగా తిరుగుతుంటే మాత్రం నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. కొంతమంది తల్లులు అయితే దండం పెట్టి చెబుతారమ్మా, నీకు దండం పెడతా, నీ కొబ్బరికాయ కూడా కొడతా కొట్టమంటే, దయచేసి ఆ ముఖం అట్ట పెట్టవాకు, నాకైతే నా బతుకు మీదే విరక్తి పడుతుంది అని అనే తల్లులు ఉన్నారు. ఆ అమ్మాయి ముఖం ఎట్ట పెడితే నీకెందుకు అంటే ఊరుకోలేరు. ఏమండి, ఇంతసేటు మాట్లాడే నువ్వు మళ్ళా నీ బిడ్డ కన్ను మూస్తే ఆ బిడ్డతో పాటు నువ్వు కన్ను మూయలేవు. 3 రోజులు 4 రోజులు ఏడుస్తావు, 5వ రోజు వదిలేస్తావు. కానీ ఆ అల్పమైన ప్రేమ కలిగిన నీకే నీ కళ్ళ ముందు నీ బిడ్డ వేదనతో, దిగులుతో, కన్నీళ్లతో, దుఃఖంతో ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే. మరి నిన్నెంతో ప్రేమించే నీ కన్న తండ్రి, ఏకంగా నీ కోసం చనిపోయి తిరిగి లేచిన కన్న తండ్రి, నువ్వు దిగులుతో, వేదనతో, భయంతో, కలవరంతో, విచారంతో ఉంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడో ఒక్కసారి ఊహించు. ఆయన ఫీల్ అవుతాడో ఫీల్ అవడా? మనం ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడు? ఆయన యందలి విశ్వాసమును బట్టి మనం భరోసా ఉంచి, ఏ సమయానికి, ఏ కాలమునకు ఏది నాకు అవసరమో నా తండ్రి ముందే నా కోసం సిద్ధపరిచి ఉంచాడు గనుక నేనేమీ భయపడను. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, మన ఊపిరి ఉన్నంత వరకు మన బాధ్యత ఆయనదే. మనం సస్తే బొందబెట్టించే బాధ్యత కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం. అంటే బొందబెట్టించిన దాకా నీ విషయంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇంకెందుకు దిగులు? కొంతమందికి అదొక దిగులు, నేను సత్య ఏం చేస్తారో అని. నేను చెబుతున్నాగా, నిరాక్షేపంగా నిన్ను బొందబెట్టిస్తాడు దగ్గరుండి, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు బతుకు గురించి కానీ సాగు గురించి కానీ అసలు ఆలోచన చెయ్యనే వద్దు. మర్యాదగా చెప్తున్నా అని నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. మర్యాదగా చెప్తున్నా. నువ్వు ఏడుపు కొట్టు మొఖాలు పెట్టకుండా నువ్వు ఎప్పుడు సంతోషంగా కళకళలాడుతా, నా మీద నమ్మకం ఉంటే,
నా మీద విశ్వాసం ఉంటే నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నీకన్నీ నేను ముందే సిద్ధపరిచి ఉంచాను. నువ్వు దుఃఖపడితే నేను సంతోషంగా ఉండలేను. నువ్వు ఏడుస్తూ నువ్వు కృంగిపోతే అది నాకు ఆనందం కాదు అని దేవుడే ఎన్నో చోట్ల రాయించాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు, పెద్దగా చెప్పాబాయ్, ఎవరి మీద వేయాలా అంటే నేను ఎత్తిన పెట్టుకోవద్దు. రేపటిని గూర్చి విచారించొద్దు, రేపు దాని సంగతులను గూర్చి రేపే ఆలోచించుకుంటుంది. రేపు అనేది కాలం, రేపు అనేది కాలం, కాలము కూడా ప్రభువే. కాబట్టి రేపు దాని సంగతులను గూర్చి అది విచారిస్తుంది. ఏనాటికి ఆనాటికి చాలు. ఈరోజు సంగతి చూసుకో. చూడండి, మనల్ని ప్రార్థనలు అడగమన్నప్పుడు కూడా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అడగమన్నాడు. కానీ ఎటు కూడా ఇస్తున్నా సంవత్సరానికి అయ్యా అని అడగమల్లా. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఏ రోజుతో ఆ రోజు. రేపటి గురించి నీ కలవరం వద్దు, నేనున్నాగా. ఆకాశమందు ఆసీనుడనై ఉన్నాను, సింహాసనం మీద రాజునై ఉన్నాను, రారాజునై ఉన్నాను, సమస్తము నా పాదముల క్రింద ఉన్నది. ఇంత విశ్వానికి చక్రవర్తినైన నేను నిన్ను గురించి చింతపడుతున్నానని సంతోషపడి నా మీద భరోసా ఉంచి నువ్వు నిర్భయంగా సాగిపో. అంతటితో ఆగాడా? ఈ మాట ఏమో పేతురు పత్రికలో రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చింత ఆయన మీద ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 4:4లోనేమో ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు. ప్రభునందు ఎల్లప్పుడూ ఏడవడనల్లా. ఏమో ఎల్లప్పుడూ ప్రభునందు ఒకసారి చెబితే మీకు ఎక్కదు కాబట్టి మళ్ళీ చెప్పడు, మరలా చెప్పుదును ఆనందించండి. కాబట్టి మర్యాదగా ఆనందించండి. తెసలోనిక 5లో అన్నాడు, మొదటి తెసలోనిక 5లో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఏం సంతోషం అనొద్దు. దేవుడున్నాడు, నాకు సిద్ధపరిచాడు, నాకు కలవరం లేదు, నా తండ్రి చూసుకుంటాడు అనే భరోసా నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇవన్నీ నేను రాశానా, ఆయన రాపిచ్చాడా? పెద్దగా చెప్పండి. ఎందుకు రాపిచ్చాడంటావు? మనం ఏడిస్తే చూడలేడు కాబట్టి. మనం దిగులు పడితే, మన పిల్లలు దిగులు పడితే మనమే ఓర్వలేం. ఏమైనా చేస్తాం వాళ్ళ కోసం. మన పరలోక తండ్రి మనకంటే చాలా 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 మంచోడు. ఆయన ఉన్నవాడా లేనివాడా? అక్కాయ్ కళ్ళు తెరువు, అక్కాయ్ కళ్ళు తెరువు. ఎంత ఎండలు మండిపోతుంటే ఏం దక్కనువా? స్తోత్రం చెప్పు. పక్కన వాళ్ళని చూడండి ఒకసారి. అందరు లైన్లోనే ఉన్నారా? ఏదో ఛార్జింగ్ అవుతారులే అని నేను ఛార్జ్ అవుతారని నేను చెబుతుంటే మీరేంది? అందరూ బాగానే ఉన్నారులే, ఎందుకన్నా మంచిదని చెబుతున్నాను. ఇప్పుడన్నా నవ్వండి కాస్త. ఆయన చెప్పాడా బైబిల్లో? ఏం చెప్పాడు? ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండటం మొదలు పెడతావో సగం రోగం అక్కడే పోయిద్ది, సగం స్వస్థత అక్కడే వచ్చిద్ది. నేను చెబుతున్నా, మళ్ళీ చెబుతున్నా, నువ్వు దిగులు పడే కొద్దీ, బాధపడే కొద్దీ, భయపడే కొద్దీ నీ రోగం డెవలప్ అయ్యిద్ది కానీ తగ్గదు. అది ఏ రోగమైనా. ఏమో స్తోత్రం చెప్పు గట్టి చెప్పు. అది ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా నువ్వు దిగులు పడే కొద్దీ, నువ్వు ఆలోచించే కొద్దీ ఎక్కువ కాకపోతే అప్పుడు అడుగు. నిజంగా అంతే అవుతుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి.
పెరిగిపోతుంటుంది, రోగం పెరిగిపోతుంటుంది, లో బీపీ వస్తుంటుంది, షుగర్ పెరుగుతూ ఉంటుంది, బీపీ 200లకు పోతుంటుంది. ఏమంటే డాక్టర్లు చూసి ఇంకా నరాలు పగులుతాయని చెబుతారు. నువ్వు ఆలోచించే కొద్దీ, కలవరపడే కొద్దీ ఎక్కువ అవుతుంటుంది. అందుకే చెప్పాడు, ఆలోచించుట వలన, చింతించుట వలన మీలో ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు? పెరగరు బాబు, తరిగిపోతారు. కాబట్టి చింతలు మీ కాదు, నాయి. బాధ్యత నాది. నేనున్నానని నమ్మితే, నేను గమనిస్తున్నానని నమ్మితే, తగిన కాలమందు నీకు, నిర్ణయ కాలమందు ప్రతిదీ నేను హెల్ప్ చేయగలనని నీవు నమ్మితే, ఇక కంగారు తీసేసుకో, దిగులు తీసేసుకో, వేదన తీసేసుకో. నీకు నిర్ణయించిన సమయం నీకుంది. ఓకే అని చెప్పాడండి. ఇంత స్పష్టంగా చెప్పా. అయినా నువ్వు ఏడుపు కొట్టు బతుకుతానంటే నీ కర్మ, అనుభవించు, ఇక అంతే. ఇంత చెప్పినా కూడా ఇంకెందుకు ఫీల్ అవుతాలి అన్నా అంటావా? మర్యాదగా నవ్వు, సంతోషంగా ఉండు. బల్బులు లేకుండానే మన ముఖాలు వెలిగిపోవాలా. మన ముఖాలు సరిగ్గా వెలిగినాయి అంటే మన కరెంటు బిల్లు తగ్గిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో వస్తుంది బిల్లు. మీ ముఖాలు సరిగ్గా వెలిగినాయి అంటే మనకి బిల్లు తగ్గిపోయిద్ది. ఓకేనా? ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. పడో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే